ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొని నేడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని వాక్యం పట్ల మనం ఎంతటి అప్రమత్తత మరియు ప్రేమ కలిగి ఉండాలో ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తుంది. మన శరీరంలో అత్యంత సున్నితమైన ముఖ్యమైన భాగం కన్ను. ఆ కంటిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో దేవుని ఉపదేశాన్ని కూడా అంతే భద్రంగా చూసుకోవాలని ఈ వచనం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకొని నేడలా అని ఉంది. మనస్సు అనేది ఆలోచనలకు పునాది. దేవుని ఆజ్ఞలు కేవలం పుస్తకంలో ఉంటే సరిపోదు. అవి మన మనస్సులో స్థిరంగా ఉండాలి. మన నిర్ణయాలు, మన ప్రవర్తన అన్నీ ఆ ఆజ్ఞల ప్రకారమే సాగాలి. లోకపు ఆకర్షణలు మన మనస్సును పాడు చేయకుండా ఉండాలంటే దేవుని మాటలే అక్కడ కాపలాగా ఉండాలి. ఉదాహరణకు, దావీదు తన కీర్తనల్లో మనస్సు లేదా హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవడం గురించి స్పష్టంగా రాశాడు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. దేవుని మాటలు మన మనస్సులో నిక్షిప్తం చేయబడినప్పుడు అవి మన ఆలోచనలను శుద్ధి చేస్తాయి మరియు పాపానికి దూరంగా ఉంచుతాయి. అలాగే యేసు అరణ్యంలో శోధించబడినప్పుడు ప్రతి శోధనను ఆయన వ్రాయబడి ఉన్నది అని దేవుని వాక్యంతోనే ఎదిరించాడు. అపవాది తన ఆలోచనలతో యేసును మళ్లించాలని చూసినప్పుడు యేసు తన మనస్సులో ఉన్న వాక్యాన్ని బయటకు తీసి సమాధానం ఇచ్చారు. వాక్యం మన మనస్సులో ఉంటేనే అది సాతాను ఆలోచనలకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక ఆయుధంలా పనిచేస్తుంది. ప్రియులారా, దేవుని ఆజ్ఞలు కేవలం చదివే పుస్తకంలోనో లేదా వినే ప్రసంగంలోనో ఉండిపోకూడదు. అవి మన మనస్సు అనే గదిలో భద్రపరచబడిన నిధిలా ఉండాలి. దావీదు మరియు యేసుక్రీస్తు జీవితాలు మనకు నేర్పించే సత్యం ఏమిటంటే, వాక్యం మనస్సులో ఉన్నప్పుడే అది మనకు వివేకాన్ని, శక్తిని మరియు రక్షణను ఇస్తుంది. మన మనస్సు ఒక ఖాళీ పాత్ర వంటిది. అందులో దేవుని మాటలు నిండి ఉంటే లోకపు చెడు ఆలోచనలకు చోటు ఉండదు. వాక్యమే మన ఆలోచనలకు ప్రతిరోజు శుద్ధి చేస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో లేదా శోధనలు ఎదురైనప్పుడు మన సొంత తెలివితేటల కంటే మన మనస్సులో నిక్షిప్తమై ఉన్న దేవుని వాక్యమే మనకు సరైన మార్గదర్శిగా నిలుస్తుంది. అపవాది మన మనస్సుపై దాడి చేసినప్పుడు దేవుని వాక్యం మన చేతిలో ఉన్న ఆత్మ ఖడ్గం వలె పనిచేస్తుంది. వాక్యం మన మనస్సులో ఉంటేనే మనం సాతానుని ఎదిరించి విజయం సాధించగలం. రెండవదిగా, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని ఉంది. కంటికి ఏదైనా చిన్న ధూళి తగిలినా రెప్ప వెంటనే మూసుకొని కంటిని కాపాడుతుంది. దేవుని ఉపదేశాన్ని కూడా మనము కనుపాప వలె కాపాడుకోవాలి. అంటే వాక్యానికి విరోధమైన చిన్న ఆలోచన వచ్చినా వెంటనే స్పందించి ఆ తప్పు నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. నీవు బ్రతుకుదువు అంటే మనము ఆత్మీయంగా, భౌతికంగా వర్ధిల్లుతాము. దేవుని ఉపదేశాన్ని గౌరవించే వ్యక్తి జీవితం ఎన్నడూ వ్యర్థం కాదు. అది మనకు నిత్య జీవాన్ని మరియు ఈ భూమి మీద సంతోషకరమైన బ్రతుకునిస్తుంది. ఉదాహరణకు, ఇజ్రాయేలీయులు పాపంలో పడి దేవుని ఉపదేశాన్ని మీరినప్పుడు ఫినెహాసు ఆ తప్పును చూసి సహించలేకపోయాడు. పాపం తన కళ్ళ ముందు జరుగుతుంటే అతడు వెంటనే స్పందించి ఆ దోషాన్ని ఆపివేశాడు. దేవుని వాక్యానికి విరోధమైన దానిని అతడు తన కనుపాపకు తగిలిన ధూళిలా భావించి తొలగించాడు. ఫలితం, దేవుడు అతనితో నిబంధన చేసి అతని సంతానానికి నిత్యమైన యాజకత్వాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నీకు అప్పగింపబడిన దానిని అనగా వాక్యాన్ని లేదా ఉపదేశాన్ని కాపాడుము అని హెచ్చరించాడు. లోకంలో వచ్చే అబద్ధ బోధలు లేదా తప్పుడు ఆలోచనలు మనస్సులోకి రాకుండా కనుపాపను కాపాడుకున్నట్లే ఉపదేశాన్ని కాపాడుకోవాలని పౌలు ఉద్దేశం. ఫలితం, తిమోతి తన విశ్వాసంలో స్థిరంగా ఉండి అనేక సంఘాలకు ఆదర్శంగా నిలిచి ఆత్మీయంగా వర్ధిల్లాడు. ప్రియులారా, మన శరీరంలో కన్ను అత్యంత సున్నితమైనది మరియు విలువైనది. దానికి ఏ చిన్న ప్రమాదం వాటిల్లినా రెప్ప ఏ విధంగా అయితే రక్షణగా నిలుస్తుందో మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఉపదేశం అదే విధంగా ఉండాలి. ఫినెహాసు మరియు తిమోతిల జీవితాలు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, దేవుని వాక్యం పట్ల అప్రమత్తత కలిగి ఉండడం మనల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నిలబెడుతుంది. కంటికి నలుసు తగిలినప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఎలాగైతే తీసివేస్తామో, వాక్యానికి విరోధమైన ఆలోచనలు లేదా లోకపు ఆకర్షణలు మన మనస్సును తాకినప్పుడు అంతే వేగంగా వాటిని తిరస్కరించాలి. నీవు బ్రతుకుదువు అనే దేవుని వాగ్దానం కేవలం ప్రాణంతో ఉండడం గురించి మాత్రమే కాదు, అది ఆత్మీయ పరిణితిని, భౌతికమైన ఆశీర్వాదాలను మరియు దేవునితో నిరంతర సహవాసాన్ని సూచిస్తుంది.
వాక్యాన్ని కాపాడే వ్యక్తిని వాక్యమే కాపాడుతుంది. అబద్ధ బోధలు, విపరీతమైన లోకపోకడలు మన చుట్టూ ఉన్నప్పటికీ దేవుని ఉపదేశాన్ని కనుపాప వలె ప్రేమించే వ్యక్తి తిమోతి వలె సమాజంలో ఒక మంచి మాదిరిగా, ఆదర్శంగా నిలబడతాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ జీవితంలో ఏ విషయానికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అయితే దేవుని ఉపదేశాన్ని మీ కనుపాపలా భావించండి. మీరు చేపడుతున్న పనులలో, మీ వృత్తిలో మరియు మీ వ్యక్తిగత నిర్ణయాలలో దేవుని వాక్యాన్ని మీ కళ్ళ ముందు ఉంచుకోండి. అపవాది మీ జీవితంలోకి ప్రవేశించకుండా ఈ వాక్యం అనే రక్షణ మిమ్మల్ని నిరంతరం కాపాడుతుంది. మీరు దేవుని మాటలను ఎంతలా ప్రేమిస్తారో దేవుడు మీ జీవితాన్ని అంతగా ఆశీర్వదించి బలపరుస్తాడు. మీరు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుని వాక్యం మీకు రక్షణ కవచంలో ఉండునుగాక. మీ కళ్ళు ఎల్లప్పుడూ దేవుని సత్యాన్ని చూచునుగాక. మీ కుటుంబానికి దైవిక జీవము ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆజ్ఞలను మేము మనస్సును ఉంచుకొని నేడల మా కనుపాప వల్ల నీ ఉపదేశమును కాపాడిన ఎడల మేము బ్రతుకుదుమని. మా శరీరంలో అత్యంత సున్నితమైన ముఖ్యమైన భాగం కన్ను గనుక ఆ కంటిని మేము ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో నీ ఉపదేశాన్ని కూడా అంతే భద్రంగా చూసుకోవాలని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ ఆజ్ఞలు కేవలం చదివే పుస్తకంలోనో లేదా వినే ప్రసంగంలోనే ఉండిపోక అవి మా మనస్సు అనే గదిలో భద్రపరచబడిన నిధిలా ఉండుటకు సహాయము దయచేయమని, కంటికి నలుసు తగిలినప్పుడు మేము ఆలస్యం చేయకుండా ఎలాగైతే తీసివేస్తామో, వాక్యానికి విరోధమైన ఆలోచనలు లేదా లోకపు ఆకర్షణలు మా మనస్సును తాకినప్పుడు అంతే వేగంగా వాటిని తిరస్కరించి సమాజంలో ఒక మంచి మాదిరిగా, ఆదర్శంగా నిలబడుటకు కృపచూపమని, మేము వెళ్ళే ప్రతి మార్గంలో నీ వాక్యం మాకు రక్షణ కవచంలో ఉంచి మా కుటుంబానికి దైవిక జీవము ఎల్లప్పుడూ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.